పీచు మిఠాయి తింటే క్యాన్సర్ వస్తుందా? అవుననే అంటోంది వైద్య ప్రపంచం. అందుకే తాజాగా తమిళనాడులో దాని అమ్మకాలు నిషేధించారు. ఎవరైనా అమ్మినట్లు తెలిస్తే కఠిన చర్యలు తప్పవంటూ హెచ్చరికలు కూడా జారీ చేసింది. వందల ఏళ్ల చరిత్ర కలిగిన ఈ మిఠాయిని అక్కడి ప్రభుత్వం ఎందుకు నిషేధించింది? అసలు ఈ పీచు మిఠాయిని కనిపెట్టింది ఎవరు? లెట్స్ హావ్ ఫుల్ డీటెయిల్స్. సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. ఏ ఎగ్జిబిషన్కి వెళ్ళినా, ఏ జాతరలోకి అడుగుపెట్టినా అంతెందుకు, ప్రస్తుతం మిఠాయి అంగాళ్లలో కూడా పీచు మిఠాయి అమ్మకాలు ఎంచక్కా సాగుతున్నాయి. అలా నోట్లో వేసుకుంటే ఇలా కరిగిపోయే ఈ పీచు మిఠాయిని 1897 అంటే ఇప్పటికీ 127 ఏళ్ల కిందట అమెరికాలోని నాష్విల్ నగరంలో విలియం మోరిసన్ జాన్సీ వార్టన్ అనే ఔత్సాహికులు కనిపెట్టారు. 1904లో జరిగిన వరల్డ్ ఫెయిర్లో ఫెయిరీ ఫ్లాస్ అనే పేరుతో అమ్మకాలు మొదలుపెట్టారు. ఈ మిఠాయి తయారీ కోసం ప్రత్యేకంగా వీరే ఓ యంత్రాన్ని కూడా తయారు చేశారు. 1921లో జోసెఫ్ లాక్సక్స్ అనే ఓ డెంటిస్ట్ ఈ యంత్రానికి పలు మార్పులు చేసి ఇప్పుడున్న రూపానికి తీసుకొచ్చారు. దీనికి ఆయన కాటన్ క్యాండీ అని పేరు కూడా పెట్టేశారు. దీంతో ఇది ఎంతో మందికి తక్కువ పెట్టుబడితో ఉపాధినిచ్చే వరంగా మార్చేశారు. అన్నట్టు అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో డిసెంబర్ 7వ తేదీన అంతర్జాతీయ పీచు మిఠాయి దినోత్సవం కూడా జరుపుకుంటారు. ఆంగ్లంలో కాటన్ క్యాండీగా పిలిచే ఈ మిఠాయిని ఫ్రెంచ్లో నాన్నగడ్డమని, టునీషియాలో తాతగడ్డమని, అరబ్ దేశాల్లో లేడీ హెయిర్ అని, గ్రీక్లో అయితే ముసలమ్మ జుట్టు అంటూ పిలుస్తూ ఉంటారు. మన తెలుగు రాష్ట్రాల్లో అయితే పీచు మిఠాయి అని, ఇతర రాష్ట్రాల్లో కాటన్ క్యాండీ అని పిలుస్తూ ఉంటారు. దీని తయారీకి చక్కెరను ఉపయోగిస్తారు. ఇక్కడ దాకా అంతా బాగుంది. కానీ మొదట్లో కేవలం తెల్లటి పీచులాగా ఉండే ఈ పీచు మిఠాయి క్రమేపీ చిన్నారులను ఆకర్షించేందుకు కొత్త కొత్త రంగులు సంతరించుకుంది. ఈ రంగుల పీచు మిఠాయిని తయారు చేసేందుకు రోడోమిన్బి అనే ఓ రసాయనాన్ని కలపడం మొదలుపెట్టారు. దీంతో ఈ పీచు మిఠాయి రోజ్, ఎల్లో, బ్లూ కలర్లో తయారై జనం ముందుకొచ్చింది. ఇక్కడి నుంచి అసలు చిక్కొచ్చి పడింది. ఈ రోడ్మిన్ బి రసాయనం చిన్నారులకైనా సరే, పెద్దలకైనా సరే అప్పుడప్పుడు తింటే మాత్రం క్యాన్సర్ వచ్చేస్తుందని పరిశోధనల్లో బయటపడింది. దీంతో గతంలోనే కేరళ రాష్ట్రంలో పీచు మిఠాయి అమ్మకాలని ఫుడ్ సేఫ్టీ కమిషన్ నిషేధించేసింది. ఇటీవల క్యాన్సర్ వచ్చిన కొందరు చిన్నారులను పరీక్షించిన తమిళనాడు ఫుడ్ సేఫ్టీ కమిషన్ కూడా నో డౌట్ ఈ పీచు మిఠాయి భలే డేంజర్, తింటే క్యాన్సర్ ఖాయమని తేల్చేశారు. దీంతో ఇమీడియట్ గా తమిళనాడు ప్రభుత్వం స్పందించింది. రాష్ట్ర వ్యాప్తంగా కాటన్ క్యాండీ అంటే పీచు మిఠాయి అమ్మకాలను నిషేధించింది. ఎవరైనా అమ్మితే కఠిన చర్యలు తప్పవంటూ తమిళనాడు రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి సుబ్రహ్మణ్యన్ హెచ్చరించారు.